హే గాయ్స్, ఈ వీడియోలో మోడీ గారికి ఓటు ఎందుకు వెయ్యాలో చెప్పబోతున్నాను అండ్ అలాగే ఎందుకు వెయ్యకూడదో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారికి ఓటు ఎందుకు వెయ్యాలో తెలుసుకుందాం. ఈ 10 ఏళ్లలో మోడీ గారు భారతదేశానికి చేసిన మేలు ఏంటో మీకు తెలుసా? 45 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న 1 ర్యాంక్ 1 పెన్షన్ ని అమల్లోకి తీసుకొచ్చారు. 71 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ని అమల్లోకి తీసుకొచ్చారు. 66 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న జమ్మూ కాశ్మీర్ ని మన దేశంలో కలిపేశారు. 500 సంవత్సరాలకు పైబడి పెండింగ్ లో ఉన్న రామ మందిరాన్ని నిర్మించారు. 28 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న జీఎస్టీ ట్యాక్స్ ని అమల్లోకి తీసుకొచ్చారు. 52 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుని పాస్ చేశారు. లక్షల కోట్లు దాచుకున్న బ్లాక్ మనీని నోట్ల మార్పిడితో అంతం చేశారు. ఈ నోట్ల మార్పిడి జరిగిన తరువాత ఏ చెత్త కుప్ప దగ్గర చూసినా పాత కరెన్సీ నోట్లే ఉండేవి. విదేశాల్లో మాత్రమే కాదు, మన ఇండియాలో కూడా బుల్లెట్ ట్రైన్స్ ఉండాలని వందే భారత్ పేరుతో చాలా ట్రైన్లను ప్రవేశపెట్టారు. ఆదిత్య L1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 తో స్పేస్ లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దింపి ప్రపంచమంతా భారత్ పేరు పలికేలా చేశాడు. 14 కోట్ల రూపాయల ఖర్చుతో బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేను మోదీ శ్రీకారం చుట్టారు. PM ఆవాస్ యోజన ద్వారా నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్ లో 23.78 లక్షల పక్కా ఇల్లు మంజూరు చేశాడు. 150 కోట్లతో గండికోట ప్రపంచ స్థాయి పర్యటన శోభనను తెచ్చేందుకు అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో 2000 ఎకరాల్లో బల్క్ డ్రాగ్ పార్క్ అభివృద్ధి కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టారు. విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ, మంగళగిరిలో AM ఆసుపత్రి, విశాఖలో IIM, IIPని, తిరుపతి IIT ఐసర్ అండ్ IIM ని, కర్నూలులో IITDM ని స్థాపించారు. 3750 కోట్లతో 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రాయపూర్ టు విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ని శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్ట్రా 72 రైల్వే స్టేషన్లను నిర్మించారు. ఒక్క మన ఆంధ్రప్రదేశ్ లోనే అదర్ రోడ్స్ తో కలిపి స్టేట్ హైవే, నేషనల్ హైవే టోటల్ గా కలిపి 66.71 లక్షల లెంత్ రోడ్డు వేశారు. అయితే మనలో చాలా మందికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలియదు. 597 అడుగుల్లో ఆయన విగ్రహాన్ని కట్టించి ఈ జనరేషన్ పిల్లలకు ఆయన గురించి చదివేలా చేశాడు. చీనా బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. 1178 అడుగుల్లో ఈ రైల్వే బ్రిడ్జ్ ని నిర్మించారు. ఇది ఈఫిల్ టవర్ కంటే పెద్దది. అటల్ టన్నెల్ 10,000 అడుగుల ఎత్తులో 9 కిలోమీటర్ల పొడవున ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్వరంగ మార్గాన్ని నిర్మించారు. అటల్ సేతు అరేబియన్ సముద్రం మీద 22 కిలోమీటర్ల దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెనను నిర్మించారు. సుదర్శన్ సేతు దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ ని నిర్మించారు. ఇది ద్వారకని కలుపుతుంది. భోగి బిల్ బ్రిడ్జ్ దేశంలోనే అత్యంత పొడవైన రైలు రోడ్డు వంతెనను నిర్మించారు. బడ్లా సోలార్ పార్క్ ప్రపంచంలోనే అతి పెద్దదైన సోలార్ పవర్ పార్క్ 2245 మెగావాట్స్ తో ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ స్టేడియం ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ లార్జెస్ట్ స్టేడియం. ఇందులో ఒకేసారి దాదాపుగా 1,10,000 మంది కూర్చొని క్రికెట్ ని ఆస్వాదించవచ్చు. మన దేశంలో కేవలం 74 ఎయిర్పోర్ట్స్ మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు వాటిని 149కి పెంచారు. కేవలం 5 సిటీల్లో మాత్రమే ఉండే మెట్రో రైల్వేని 20 సిటీల్లో విస్తరించారు. మన దేశంలో 21,800 కిలోమీటర్లు మాత్రమే ఎలక్ట్రికల్ ఫీడ్ రైల్వే నెట్వర్క్ ఉండేది, కానీ దాన్ని 60,800 కిలోమీటర్లకు పొడిగించారు. మన దేశంలో ఇప్పుడు నంబర్ 1 యూనివర్సిటీ 1168 ఉంది. ఒకప్పుడు ఉండేది 676 మాత్రమే. ఒకప్పుడు $7.6 బిలియన్ల మాత్రమే ఉండే ఎలక్ట్రానిక్ యాక్టర్ ఇప్పుడు $22.7 బిలియన్ పెంచారు. ఫోర్జింగ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకప్పుడు $305 బిలియన్ల ఉండేది, కానీ ఇప్పుడు $596.7 బిలియన్ల పెంచారు. ఒకప్పుడు స్టార్ట్అప్ కంపెనీలు 350 మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు 1,17,257కి చేరుకుంది. 8.20% ఉన్న ఇన్ఫ్లేషన్ ని 5.00% కి తగ్గించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కాశ్మీర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరా అనేది లేదు, కానీ మోడీ గారు ఆ అవకాశాన్ని కల్పించారు. G20 ని ప్రారంభించి ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేలా చేశాడు. ఈ రోజు మన దేశం డిజిటల్ ఇండియాగా పేరు పొందింది అంటే అది మోడీ గారి పనే. మేకింగ్ ఇండియాతో మన దేశంలోనే దాదాపుగా 50% వరకు వస్తువులు తయారవుతున్నాయి. ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ లో నంబర్ 1 గా నిలబడాలనేదే మోడీ గారి ఆశయం. ఇప్పుడు మన దేశం ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానాన్ని దక్కించుకుంది అంటే అది మోడీ గారి పనే. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈ పేరుతో మీరు సంవత్సరానికి 12 రూపాయలు కనుక ఇన్సూరెన్స్ కడితే మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు 2 లక్షల రూపాయలు మీ ఇంటికి వస్తాయి. అటల్ పెన్షన్ యోజన
18+ పైబడి ఉన్న వ్యక్తులు నెలకు 210 రూపాయలు కనుక కడితే 60 సంవత్సరాల నుండి ప్రతి నెల 5,000 రూపాయలు పింఛన్ వస్తుంది. సీఎం కిసాన్ సుమాన్ నిధి రైతు భరోసా కింద ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఆడపిల్లలకు వరంగా భావించే పథకం సుకన్య సమృద్ధి యోజన నెలకు 5,000 రూపాయలు కడితే మెచ్యూరిటీ సమయంలో దాదాపుగా 25 లక్షలు వస్తుంది. గరీబ్ కళ్యాణ్ యోజన 10 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్ అండ్ అలాగే ప్రతి నెల 5 కేజీల ఆహార ధాన్యాలు అలాగే వంట గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయుష్ భారత్ పథకం కింద 5 లక్షల ఉచిత వైద్యం లభిస్తుంది. ఇది పేదవాళ్ళకి చాలా మెరుగైన వైద్యం. సీఎం ముద్ర యోజన ఈ పథకాల కింద ఓ చిన్న వ్యాపారస్తులకు 50,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలని సౌకర్యం కల్పిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ ని రద్దు చేయడం వల్ల ముస్లింల మహిళలు కంటి నిండా నిద్రపోతున్నారంటే దానికి కారణం మోడీ గారే. సరియా చట్టం ప్రకారంగా ముస్లింల భార్యలను విడాకులు ఇవ్వకుండా 4 పెళ్లిళ్లు చేసుకోవచ్చు. కానీ దీని మూలంగా 1985 నుండి 2019 లోపల ప్రతి సంవత్సరం 11,264 కేసులు నమోదయ్యాయి. ఈ చట్టం రద్దు చేసిన తరువాత 2019 నుండి 2020 లోపల నమోదైన కేసులు 1,039 మాత్రమే. దాదాపుగా 11,000 కేసులు తగ్గిపోయాయి. ఈ క్రైమ్ రేట్ ని తగ్గించింది ఎవరు? మన నరేంద్ర మోడీ గారే. 2024 ఎన్నికల్లో బీజేపీకి కావాల్సిన సీట్లు 363 మాత్రమే. కాకపోతే నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో గెలిపించండి అంటున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఊహాగానాలు కూడా అందని ఒక పక్క ప్లాన్ అయితే ఉంది. అదేమిటంటే భారత రాజ్యాంగ 368 యాక్ట్ ప్రకారంగా కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలు రాయాలన్నా ఆల్రెడీ రాజ్యాంగంలో రాసి ఉన్న కొన్ని చట్టాలను తారుమారు చేయాలన్న ఒక పార్టీకి ప్రజల మద్దతుతో 363 సీట్లు ఖచ్చితంగా రావాలి. ఒకవేళ అంతకన్నా ఎక్కువ సీట్లు కనుక వస్తే ఆ పార్టీకి రాజ్యాంగంపై పూర్తి హక్కులు దక్కుతాయి. ఇంక్లూడింగ్ రాష్ట్రపతి పర్మిషన్ లేకుండానే రాజ్యాంగంపై పూర్తి హక్కులతో ఆ పార్టీ రాజ్యాంగంలో కొత్త చట్టాలను అమలు చేయవచ్చు లేదా పూర్తి రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని రాయవచ్చు. కానీ నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేయకుండా అందులో ఉన్న కొన్ని చట్టాలను సరిచేయాలి అనుకుంటున్నారు. అందుకే ఆయన 400 సీట్లతో గెలిపించండి అంటున్నారు. మోడీ గారి ముందు చూపు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏమో ఎలాంటి చట్టాలను తీసుకొస్తారో వేచి చూడాల్సిందే. మన దేశంలో ఒకేసారి ఎన్నికలు జరపాలని మోడీ గారి గట్టి కోరిక. ఎందుకంటే మన దేశంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతున్నాయి. దీనివల్ల బడ్జెట్ ఖర్చు చాలా భారీగా పెరగడం వల్ల మోడీ గారు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు. అయితే రాజ్యాంగం పట్ల చాలా మంది ప్రజలకు ఒక అపోహ అయితే ఉంది. రాజ్యాంగాన్ని మార్చడానికి మీరు ఎవరు అంటున్నారు. 1950లో దేశ ప్రజల అవసరాలు గాను జనాభా సంఖ్యకు అనుగుణంగా రాసిన భారత రాజ్యాంగాన్ని తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారు. ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు రాజ్యాంగం ఉన్నదే ప్రజల కోసం. ఆ ప్రజలు అనుగుణంగా కొత్త చట్టాలను రాసుకోవచ్చు, ఉన్న చట్టాలను సరిచేయవచ్చు. దీన్ని ప్రజలు గమనించుకోవాలి. ఈ రాజ్యాంగంలో రాసి ఉన్న చట్టాల ప్రకారంగా ఆర్టికల్ 356 ఉపయోగించి నేడు ఢిల్లీ ప్రభుత్వం కూడా రద్దు చేసే యోచన ఉన్నట్లు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పనితీరు స్పష్టంగా కనిపించింది. ఈ చట్టాల ప్రజలకు సమాంతరంగా వేయబడుతుంది. అంతదాకా ఎందుకు ఏకంగా ఢిల్లీ సీఎం సైతం బీహార్ జైలుకు పంపించింది బీజేపీ ప్రభుత్వం. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. ఒకప్పటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత సినీ నటుడు ఎన్టీ రామారావు గారు కూడా ఇలాంటి ఒక వ్యతిరేకను ఆయన చెవి చూశారు. రాజ్యాంగ చట్టాలకు ఇంత పవర్ ఉంటుందంటే ఎవ్వరు నమ్మరు. ఒకవేళ మూడోసారి మోడీ గారు అధికారంలోకి వస్తే మొట్టమొదటి చేసే పని ఏమిటంటే ఇండియా అనే పేరుని తీసి భారత్ గా మార్చేస్తారు. ఇక రెండోది పూర్తిగా దేశ ఆర్మీ వ్యవస్థను చాలా దృఢంగా తయారు చేస్తారు. మూడవది దేశద్రోహులపై కఠిన శిక్షలు అమలు చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 10 ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఒకవేళ ఇండియాకి నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకపోయి ఉంటే కాంగ్రెస్ చేతిలో ఇండియా చిక్కుకొని మరో 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయేది. మనము ఇంత ప్రశాంతంగా హిందూ దేవుళ్ళని మొక్కే వాళ్ళమే కాదు. ఎక్కడో సాధారణ టీ షాప్ పెట్టుకొని బ్రతికే నరేంద్ర మోడీ గారు ఈ రోజు తన మైండ్ పవర్ తో భారతదేశ ప్రధానిగా 10 ఏళ్ళు కొనసాగి భారతదేశానికి ఇంత మేలు చేశారు. వరల్డ్ లో ది బెస్ట్ పిఎం ఎవరు అని ప్రశ్నించగా 76% మోడీ గారే అని పేరు వినపడింది. According to Deccan Herald, rank 01, Prime Minister Narendra Modi 76% approval ratings.
మోడీ గారు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. 1967 సంవత్సరంలో హిమాలయాల్లో సంచరించారు. 1969 సంవత్సరంలో వాద్నగర్ కు తిరిగి వచ్చారు. దాని తర్వాత 19 సంవత్సరాల వయసులో మోడీ గారు శాశ్వతంగా ఇంటి నుండి వెళ్లిపోయి అదే రోజు RSS శాఖలో చేరారు. 1987లో బీజేపీ గుజరాత్ యూనిట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మోడీ ఎంపికయ్యారు. 2001 సెప్టెంబర్ 7వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. 2022 ఫిబ్రవరి 24వ తేదీన గుజరాత్ రాష్ట్ర శాసనసభలో ప్రవేశించారు. 2004లో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తో మోడీ గారు సమావేశమయ్యారు. దాని తర్వాత 2012వ సంవత్సరం వరకు ఆ గొడవలు, ఆ రైలు ప్రమాదాలు, వందల మంది చనిపోవడాలు, ఆ విషయాలన్నీ మీకు తెలిసినవే. 2013లో మోడీ గారి మీద ఉన్న అన్ని నిషేధాలను తొలగించేశారు. 2014లో భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు మోడీ గారు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గా నిలబడ్డ తరువాత ఇండియా పనిక అయిపోయింది అనుకున్నారు. ప్రపంచ దేశాలలో 10వ స్థానంలో ఉన్న ఇండియా ఈ రోజు 10 ఏళ్ల తరువాత ఇండియా 5వ స్థానంలో నిలబడి ఉంది. దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ గారు. 10 సంవత్సరాలకే దేశ రూపురేఖలు మార్చేశాడు అంటే మరో 10 ఏళ్లలో ఈ దేశం నంబర్ 1 ప్లేస్ కి వెళ్ళవచ్చు. ఇప్పుడు చైనా కన్నా ఎక్కువ జనాభా మన ఇండియాలోనే ఉంది. ఏ దేశంలో లేని సైంటిస్టులు మన దేశంలో ఉన్నారు. బయట దేశాల కంటే మన దేశంలో టాలెంటెడ్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. బయట దేశాల కంటే మన దేశంలోనే పంట పొలాల పండించే భూములు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిని బేస్ చేసుకొని నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ 10 ఏళ్లలో ఎలాంటి ప్లాన్ వేయగలడో ఎవరి ఊహకు కూడా అందదు. నెక్స్ట్ ఎలక్షన్ లో నరేంద్ర మోడీ గారికి ఓటు వేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా మీరు వినినంత జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే అనుకోండి అంటున్నాడు నరేంద్ర మోడీ గారు. 10 साल का काम अभी तो ट्रेलर है, मुझे तो और आगे जाना है. ఇక అసలైన సినిమా ముందుంది అంటున్నారు. మోడీ గారి ట్రైలరే ఈ విధంగా ఉంది అంటే ఇక అసలైన సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం చాలా కష్టం. ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని నరేంద్ర మోడీ గారికి ఓటు ఎందుకు వెయ్యాలో నేను చెప్పాను. ఎందుకు వెయ్యకూడదో మీరు కామెంట్ లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి అమేజింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరిన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. బాబాయ్. హ్యావ్ నైస్ డే. నెక్స్ట్ వీడియో మంచిది. బాయ్.